ఫ్రెండ్స్, మనకు డ్రింకర్ల కింద పచ్చి అయినప్పుడు అట్లా ఉంటుంది. కూల్ అనేది అక్కడే ఉండి ఎండాకాలము బాగా దాని కింద ఉండి లేవడం వలన అది మొత్తం పచ్చి అయిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. తర్వాత లీక్ అవ్వడం అంటే ఇక్కడ నుంచి కూడా ఇట్లా లీక్ అవుతుంది. అయితే దీని కింద కూడా ఒక్కొక్క బొట్టు దుంకి ఇది కూడా లీక్ అయింది. అయితే మనకు మంచిగా కనిపించేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది. చూడడానికి మంచిగా అనిపిస్తుంది, అయినా కూడా ఏదో ఇక్కడ లీక్ అవుతుంది అనమాట. ఈ లీక్ అవుతుంది అన్నప్పుడు ఇది మనం ఎంత టైట్ చేసినా ఏమవుతుందంటే నీళ్ళు ఇది టైట్గానే ఉంది. ఇప్పటికి కూడా ఇంతకుముందు కూడా చేశాను, అయినా ఏమైందంటే ఇది ఉంది కదా, ఈ ప్లేస్ అనేది దానికి లూజ్ అయిపోయింది అనమాట. లూజ్ అయిపోవడం వల్ల వాటర్ అనేది వస్తుంది. దీన్ని మనం లాగినాం అనుకో ఇది ఇరిగిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మళ్ళీ కొత్త తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ సెట్ మొత్తం మార్చాలన్నమాట ఇది. అందుకోసానికి నేనేం చేస్తున్నా కటింగ్ బ్లేడ్కు స్పేర్లా ఇట్లా పెట్టుకున్నాం. మనం పైప్ మడక పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా అయిన తర్వాత వాటర్ అనేది లాక్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఇలా కిందికి దించేసి ఇలా పట్టుకొని లోపల ఉన్నది దెబ్బ తినకుండా ఈ పైదున్న ఓన్లీ పైపు మాత్రమే ఇట్లా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఏమవుతుంది, పైపు ఇలా ఊడొస్తుంది. ఊడొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, పైపు మనకి ఎంతైతే కటింగ్ అవసరమో కొంచెం జస్ట్ ఇది గ్యాప్ వరకు పోతే అయిపోతుంది అనమాట. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పైపుకు దీన్ని సెట్ చేసుకున్నాం. మనం లాగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇరిగిపోతుంది అనమాట. ఇక్కడ ఇరిగిపోయిన తర్వాత ఇది మొత్తం పని చేయకుండా పారేయాల్సి వస్తుంది. అందుకోసం సున్యాసంగా ఇవి ఒక 5 years అవుతుంది. అందుకు ఇది ఈ విధంగా టైట్ చేసుకుంటే వాటర్ అనేది మనకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా పెడుతున్నా కదా, ఇంకా మనం కొంచెం టైట్గా పెట్టాలంటే కటింగ్ బ్లేడ్ను కూడా కొంచెం పైకి పెట్టి లైట్గా ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో కిందికి దిగిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు పైకి లేపిన తర్వాత ఈ వాటర్ అనేది దీంట్లో బకెట్లో పోసేస్తున్నాం. బకెట్లో పోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం తగిలిచ్చేసిన తర్వాత ఈ లాక్ అనేది తీసేసుకోవాలి. వాటర్ లీక్ అవుతుందా లేదా ఇప్పుడు చూడాలి. ఇక్కడ ఇంతకు ముందుకు ఎక్కువ తేమ ఉండింది కదా, ఇప్పుడు కూడా అలానే ఉంటుందా లేకుంటే లేదా అని మనం చూసుకోవాలి. చూసుకున్నాం అనుకో కొంచెం మన దీన్ని ఇలా చేయడం వల్ల ఒక 2-3 సార్లు మనం అబ్జర్వేషన్ చేసిందనుకో ఇది సెట్ అయిపోతుంది. ఒక రోజులోనే దీన్ని ఇట్లా టైట్ చేయనాక సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మా షెడ్లో ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నాకే అర్థం కాలేదు, ఏంది ఈ డ్రింకర్లు మొత్తం మార్చాలన్నా ఇట్లా సెట్ అనుకున్నా. ఇది ఏమవుతుందని ప్రాబ్లం అంతా గమనించిన తర్వాత చిన్న పాయింట్ అన్నమాట, ఇది అర్థం కాదు, చిన్న పాయింట్ ఇక్కడనే అది ఏదో తంపు మాదిరే కనిపిస్తుంటుంది కానీ మనకు అది అర్థం కాదన్నమాట. అందుకోసానికి ఖచ్చితంగా మీరు కూడా బట్ట పెట్టుకొని, నేను అంటే ఏదో తుడిచిన కానీ ఇప్పుడు చూడండి ఏదో ఫ్రెష్గా ఉంచుడండి, ఎలాంటి వాటర్ అనేది లీక్ అవ్వడం లేదనమాట. అదొకటి. ఇంకో విషయం ఏమవుతుందంటే ఇది లీక్ అవ్వడం వల్ల ఈ ప్లేస్లలో కూడా నీళ్ళు తంపు ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వెళ్తున్నాయి అనమాట. లోపలికి వెళ్ళి ఇట్లా డ్రింకర్ కింద ఈ సైలర్ నుంచి ఇక్కడ నీళ్ళు లీక్ అవ్వడం జరుగుతుంది. అలా కూడా మనకు కింద నానడం జరుగుతుంది అనమాట. ఓకేనా?